అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ 2026వ సంవత్సరం జూలై నెల 25వ తేదీ తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మేము మా ఇంట్లో ఈ పూజని తొలి ఏకాదశి పూజను ఎట్లా చేసుకున్నాము అన్నది ఈ వీడియోలో మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. నేను ముందు రోజే ఇంటినంతటి శుభ్రపరుచుకొని పూజకు కావలసిన పదార్థాలన్నీ సమకూర్చి పెట్టుకున్నాను. పువ్వులు, పండ్లు, కొబ్బరికాయలు, అలాగే మా గార్డెన్‌లోని తులసి దళాలను తీసుకొని తులసి మాలను కూడా తయారు చేసి పెట్టుకున్నాను. అలాగే ప్రసాదానికి కావలసిన పేలపిండి, పేలాలు తెచ్చుకొని పేలపిండిని తయారు చేసుకొని పెట్టుకున్నాను. పండుగ రోజు ఇంక నేను, పిల్లలు అందరము ఉదయాన్నే వేకువజామునే లేచి ఇల్లు శుభ్రపరుచుకొని, దేవుడి మందిరాన్ని కూడా శుభ్రపరుచుకొని స్నానాదికాలు అవన్నీ ముగించుకొని దేవుడి మందిరాన్ని అలంకరించుకున్నాము. దేవుడి మందిరం ముందు ముగ్గులు పెట్టుకొని ముగ్గులు తీర్చిదిద్దుకున్నాము. ఈ వెంకటేశ్వర స్వామి పటాన్ని ప్రత్యేకంగా అలంకరించాను. ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ఈ తులసి మాలని అలంకరించి వాటికి పువ్వులు కూడా అలంకారం చేసుకున్నాను. ఇలా అలంకారం చేసుకున్న స్వామిని చూడటానికి అసలు 2 కళ్ళు సరిపోలేదు. నా ఆనందానికైతే హద్దులే లేవు. ఆ స్వామిని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. స్వామి అంత అందంగా ఉన్నారు. ఇందులో ఏమాత్రం అతిశయోక్తే లేదు. నాకు 2 కళ్ళు సరిపోలేదు స్వామివారిని చూడటానికి. ఇంక మిగతా దేవుళ్ళ పటాలను కూడా పూలతో అలంకరించి రంగవల్లులు అవన్నీ పెట్టుకొని దేవుని మందిరాన్ని, దేవుడిని ముస్తాబు చేసుకున్నాను. ఇంక పూజకి వలసిన పువ్వులు, పండ్లు, కొబ్బరికాయలు అన్నీ సమకూర్చి తయారు చేసి పెట్టుకున్నాను. తర్వాత పిండి దీపాలు కూడా వెలిగించాలనే కోరికతో నేను పొడి బియ్యం పిండిలో బెల్లం, ఆవు నెయ్యి, ఆవు పాలు కలిపి పిండి దీపాలను తయారు చేసి పెట్టుకున్నాను. వాటిల్ని నేను వేసిన రంగవల్లుల మీద రావి ఆకులు పెట్టి రావి ఆకులపై వెలిగిస్తే మంచిదని పిండి దీపాలని రావి ఆకులపై ఉంచి పిండి దీపాలను వెలిగించాలని అనుకున్నాను. ఆ విధంగానే తయారు చేసి పెట్టుకున్నాను. అసలు స్వామివారికి మన మనసులో కోరికలు నివేదించి అలా ధ్యానం చేసుకుంటూ వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు అవన్నీ చదువుకుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉందంటే, నేను నిత్య దీపారాధన అవన్నీ చేసుకున్నాను. పిల్లలతోని పిండి దీపాలు వెలిగింపజేశాను. వారి మనసులో కోరికలు కూడా స్వామికి నివేదించితే మీ మనసులో కోరికలు తీరుతాయి. మీకేం కోరికలున్నాయో అవన్నీ మీరు స్వామికి నివేదించండి. ఆ స్వామి తప్పక మన కోరికలను నెరవేరుస్తారు. మన మీద ఆయన అనుగ్రహాన్ని, అపారమైన కరుణ, ప్రేమామృతాన్ని మన మీద కురిపిస్తారని పిల్లలకు చెప్పాను. వారు కూడా ఎంతో భక్తితో దీపాలను వెలిగించి స్వామికి స్తోత్రాలు చేసి వాళ్ళ మనసులోని కోరికల్ని విన్నవించుకున్నారు. అలాగే స్వామికి ఈరోజు ముఖ్యంగా మనం పెట్టాల్సిన నైవేద్యం ఏదైతే ఉందో అది పేలపిండిని నైవేద్యంగా సమర్పించాము. అలాగే పండ్లు, కొబ్బరికాయను కూడా స్వామికి సమర్పించి మా మనసులోని కోరికలన్నీ స్వామికి విన్నవించుకొని స్వామిని నాకు పిల్లలకి వచ్చిన స్తోత్రాలన్నీ స్వామి ముందు చదివి స్వామివారి అనుగ్రహానికి పాత్రులైన ఆనందంతో పూజను ముగించాము. మంగళహారతి ఇచ్చి స్వామికి మంగళహారతి కూడా పాడి మా పూజను ముగించుకున్నాము. తర్వాత స్వామి వారి నైవేద్యమైనటు పేలపిండిని అందరము స్వీకరించి ఆనందంగా ఈ పండుగను జరుపుకున్నాము. మీ అందరికీ కూడా ఆ దేవుడి అనుగ్రహం మీ అందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ వెంకటేశ్వర స్వామి, ఆ నారాయణమూర్తి అనుగ్రహం మనందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ భగవంతుని ఆరాధన అసలు ఈరోజు పసుపు వస్త్రాలు ధరించాలన్న ఇదితో కూడా మేమందరము ముఖ్యంగా నాకు పసుపు పచ్చని పూలు కూడా దొరికాయి పూజకి. పసుపు పచ్చని వస్త్రాలు ధరించి పసుపు పచ్చని పూలతో అందరము ఆ స్వామిని పూజించి అసలు నా ఆనందానికి పూజ చేసుకున్నాను అన్న ఆనందం నన్ను అసలు కుదురుగా ఉండనివ్వలేదు. ఆ భగవంతుని అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. మీరు కూడా ఈ పండుగని చక్కగా జరుపుకొని ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొందారని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.
ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.